స్కూల్ క్లాస్ రూమ్ స్టోరీస్. ఆ రోజులు ఎలా ఉండేవి అంటే, క్లాస్ లో మనం కూర్చునే బెంచ్ బాలేదని ఆ నెక్స్ట్ డే అది మార్చేయడానికి మనం మన ఫ్రెండ్స్ అర్లీగా స్కూల్ కి వచ్చేసిన రోజులు. మాట్లాడకుండా సైలెంట్ గా ఉండమని చెప్పడమే కాకుండా నోటి మీద వేలు కూడా వేసుకోమనే వాళ్ళు మన టీచర్లు. అనుకోకుండా మన టీచర్ బోర్డు మీద ఏదైనా మిస్టేక్ రాస్తే స్టూడెంట్స్ ఏమో మైనస్ కాదు మిస్, ప్లస్ 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 అక్కడ అంటూ క్లాస్ మొత్తం మోతెత్తిపోయేవాళ్ళం. ఎప్పుడైనా ఇంటి దగ్గర నుండి బుక్ మర్చిపోయి వస్తే పక్కన ఫ్రెండ్ అండ్ మనం ఒకే బుక్ లో చదువుకున్నది కూడా ఆ క్లాస్ రూమ్ లోనే ఎన్నో సార్లు పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ లో కొని పోగొట్టుకున్నాం. ప్రిన్సిపల్ రౌండ్స్ కి వస్తున్నారంటే అల్లరి చేసే క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయేది. బ్రేక్ అయిపోయి బెల్ కొట్టినా ఇంకా రాకుండా లేటుగా వచ్చిన వాళ్ళతో టీచర్, మీకు ఇంకా బ్రేక్ అవ్వలేదా, ఇప్పుడు వస్తున్నారు అని టీచర్ తో తిట్లు తినే ఉంటాం కదా. ప్రతి ఇయర్ కి క్లాస్ రూమ్ మారేవాళ్ళం. అయినా మారిన క్లాస్ రూమ్ లో మనకి ఎన్ని మెమరీస్ ఉండేవో వెళుతున్న క్లాస్ లో కూడా అన్నే మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం. అంతేకాదు అప్పుడప్పుడు క్లాస్ చెప్తుంటే నిద్రపోయే దగ్గర నుంచి ఆ క్లాస్ అయిపోయాక అమ్మయ్య అనుకున్నది కూడా ఇక్కడేగా. తీసుకున్న పనిష్మెంట్స్ నుంచి టీచర్ ఆడించిన సిట్ అండ్ స్టాండ్ వరకు మన క్లాస్ రూమ్ మనకి లైఫ్ అంతా గుర్తుండిపోయే మెమరీస్ ఇచ్చింది కదా. మరి మీకు కూడా మీ స్కూల్ క్లాస్ రూమ్ స్టోరీస్ గుర్తున్నాయా?